శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భగవద్భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 18వ అధ్యాయంలోని 174వ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం. వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ పంచయజ్ఞప్రియా పంచప్రేత మంచాధిశాయిని. జగన్మాత వ్యోమకేశి, వ్యోమకేశుడైన శివుని భార్య కాబట్టి వ్యోమకేశి. ఆమె యొక్క విశ్వరూప వర్ణనలో సత్యలోకమే శిరస్సుగా గల తల్లి, ఆకాశమే కేశపాశములుగా కల తల్లి అనేటటువంటి వర్ణన ప్రకారం ఆమె వ్యోమకేశి. ఈశ్వరుడు కూడా వ్యోమకేశుడు, ఆకాశమే కేశములుగా కలవాడు. ఆ తల్లికి సూర్య చంద్ర అగ్నులే త్రినేత్రాలు, ఆమె పాదాలు భూమి. ఇలా మనం ఊహించుకుంటే ఆమె వ్యోమకేశి. ఇక విమానస్థ విరాట్ రూపిణి అయిన శ్రీమాత మంత్రమనే విమానాన్ని అధిష్ఠించి ఉంటుంది. దేవతలు తమ తమ తపశ్శక్తి చేత వాళ్ళు సృష్టించుకోగలిగిన రథాలలో ఆకాశంలోని వివిధ రకాలైన మార్గాల్లో అంటే పథములలో రాజపథము, విష్ణుపథము, వాయుపథము, సిద్ధచారణ పథము, గంధర్వ పథము, ఇట్లా చాలా మార్గాల్లో వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. సీతాన్వేషణకై గగన మార్గంలో సముద్ర లంఘనం చేయదలిచిన వాయుపుత్రుడైన ఆంజనేయుడు సిద్ధచారణ మార్గాన్ని, వాయు మార్గాన్ని, రాజమార్గాన్ని, విష్ణు మార్గాన్ని తన వేగానికి ఆయా సన్నివేశాలకు అనుగుణంగా మార్చుకుంటూ కిందికి పైకి ఎగురుతూ వెళ్ళాడు. ఇలా పితృదేవతల పదము, అగ్నిని దేవతల కొరకు తీసుకెళ్లే పదము, ఇట్లా అనేకమైన మార్గాలున్నాయి. గగనంలో వారి వారి తపశ్శక్తిని బట్టి ఆయా దేవతలు ఆయా పదాల్లో ఆకాశంలో విహరించగలరు. శ్రీమాత విమానస్థ, సత్యలోకమే శిరస్సుగా గల ఆ తల్లి ఏ మార్గంలో అయినా విహరించగలదు. అయితే ఆ తల్లి విమానానికి పేరు మంత్రము. ఆ తల్లి మంత్రమనే విమానంలో విహరిస్తుంది. ఆ తల్లి యొక్క అధీనంలో సర్వ మంత్రాలు ఉంటాయి. ఆమెలో నుండి అన్ని మంత్రాలు ఉద్భవించినవే కాబట్టి ఆ తల్లి మంత్రము అనేటటువంటి విమానంలో సర్వత్రా విహరిస్తూ భక్తుల యొక్క హృదయాకాశంలోనూ యోగుల యొక్క షట్చక్ర యోగ మార్గంలోనూ విహరిస్తూ ఉంటుంది అని తెలియపరుస్తున్నారు వాగ్దేవతలు. వజ్రిణి, ఆ తల్లి వజ్రహస్త అని పూర్వనామాల్లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వజ్రాయుధాన్ని ధరించినటువంటి అమ్మవారు కాబట్టి ఆమె వజ్రిణి అని ఆమెను కీర్తిస్తున్నారు. చండ ముండ శుంభ నిశుంభ భండ రక్తబీజ మహిషాసురాది రాక్షసులను ఆ తల్లి సంహరించడానికి వచ్చినప్పుడు దేవతలందరూ తమ తమ శక్తులను, తపశ్శక్తులను, మంత్రశక్తులను ఆ తల్లికి ధారపోశారు. దేవేంద్రుడు ఆమెకు వజ్రాయుధాన్ని ఇచ్చాడు. అందువల్ల
ఆమె వజ్రిణి. వామకేశ్వరి, వామకేశ్వర తంత్రముల యొక్క స్వరూపిణి శ్రీమాత. ఆ తంత్రాలు మొత్తం 64 ఉన్నాయి. వామాచారుల పూజా విధానాల్లో వామకేశ్వర తంత్రాలు అనేవి ముఖ్యమైనవి. అలా ఆ తల్లి అటువంటి వారి చేత కూడా, అంటే వామాచార విధానం ద్వారా పూజించినా కూడా ఆ పూజను ఆమె స్వీకరిస్తుంది అని. వామాచార పూజల్లో కొంతమంది బలులు ఇస్తూ ఉంటారు. జంతు బలులను, నరబలులను కూడా ఇస్తూ ఉండేటటువంటి కాపాలికా మతం వారిని ఆ తల్లి ఎప్పుడూ కూడా ప్రోత్సహించదు. ఆ విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక పంచయజ్ఞ ప్రియ, మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము, ఋషియజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, వీటిని పంచయజ్ఞములు అంటారు. పితృదేవతల యొక్క రుణము తీర్చుకోవలసిన బాధ్యత మానవులకు ఉంది. ఈ శరీరాన్ని ప్రసాదించినవి పంచభూతములు: పృథివీ, జలము, వాయువు, అగ్ని, ఆకాశం. ఈ 5 ప్రాణుల యొక్క శరీరం ఏర్పడింది. అయితే ఆ శరీరాన్ని ఈ ప్రపంచంలోకి తేవటానికి, ఆవిష్కరించడానికి కారకులైన జననీ జనకులు, పితృపితామహులు ఈనాటి ఈ మన శరీరానికి, శరీర సంస్కారానికి, శరీరం అనుభవిస్తున్న సుఖభోగాలకు పై అందరూ సహకారులే. వీరందరి రుణము తీర్చుకోవాల్సిందే. అలాగే భూతయజ్ఞము, పంచభూతాల యొక్క రుణాన్ని కూడా మనం తీర్చుకోవాలి. అంటే వృక్షాలను, నదులను, పర్వతాలను, వాటిని పూజ చేయడం వలన వాటిని రక్షించడం కూడా మనము కర్తవ్యంగా భావించాలి. ఋషి యజ్ఞము, ఋషులు మనకు ఎన్నో విషయాలు తెలుపుతూ వాళ్ళ గ్రంథాలను వ్రాసి పెట్టి మానవలోకానికి ఎంతో సేవ చేశారు. అలా వారి పుస్తకాలు, గ్రంథాలు చదవటము, ప్రవచన రూపంలో పదుగురికి తెలియచేయటం కూడా ఋషి యజ్ఞము అంటారు. దేవయజ్ఞము, దేవతలను ఆరాధించడం ఒక యజ్ఞం. ఇలా పంచయజ్ఞాలు చేసుకుంటూ దాన ధర్మాలు కూడా చేస్తూ సంఘానికి, జాతికి సేవ చేయడం అనేది మనుష్య యజ్ఞం. ఇలా చక్కగా కర్తవ్య పాలనను చిత్తశుద్ధితో ఆచరించే భక్తుల యందు ప్రీతి కలిగినటువంటి తల్లి, ఆయా యజ్ఞస్వరూపిణి అయిన శ్రీమాత పంచయజ్ఞ ప్రియ. తర్వాతి నామము పంచప్రేత మంచాధిశాయిని. లోగడ అధ్యాయాల్లో పంచప్రేతాసనాసీన అనే నామం మనం తెలుసుకున్నాం. మరల ఇప్పుడు ఈ పంచప్రేత మంచాధిశాయిని అనే నామంతో ఆ తల్లి యొక్క శక్తిని గురించి వివరిస్తున్నారు వాగ్దేవతలు. ఆ తల్లి యొక్క శక్తి లేకపోతే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు పంచప్రేతలుగా ఆ తల్లికి మంచపు కోళ్ళుగా ఏర్పడతారు. మంచంపై నుండే పలకగా సదాశివుడు మారగా పంచప్రేత మంచాధిశాయినిగా శ్రీమాత విశ్రాంతిగా పడుకొని ఉంటుంది. ఈ పంచ బ్రహ్మలు ఆ తల్లి యొక్క శక్తితోనే పరిపాలనను సాగిస్తూ ఉంటారు. ఆ శక్తి లేకపోతే వాళ్ళు శక్తిహీనతతో వాళ్ళ యొక్క కర్తవ్యాలను చెయ్యలేకపోతారు అని ఈ నామం యొక్క అర్థము. ఇలా మనము 174వ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా. రేపు 175వ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం. అంతవరకు శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జగముల చిరునగవుల పరిపాలించే జననీ, అనయము మము కనికరమున కాపాడే జననీ,
మనసే నీవశమై స్మరణమే జీవనమై మనసే నీవశమై స్మరణమే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తళుకుల కనక జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా